ఉదయం లేస్తూనే నాకు ఆ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పేపర్ ఇచ్చేవాడు. దాంట్లో షేర్స్ ఏమున్నాయో దాన్ని హైలైట్ చేయమనేవాడు. ఆయన స్కూటర్ మీద నన్ను కూర్చోపెట్టుకునేవాడు. స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకెళ్లేవాడు. తీసుకెళ్ళి నాకు చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే చాలా ఒక ఇది ఉండేది. చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే ద బిల్డ్ మనీ, ద క్రియేట్ వెల్త్ అనే దీంట్లో ఉండేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన స్టాక్ ఎక్స్చేంజ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా గుంపు ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి ఇవో చేయాలని మాట్లాడేవాడు. ఇంకో అరుస్తుంటాడు. అందరూ అరుస్తుంటారు హాల్లో గట్టిగట్టిగా. స్టాక్ ఎక్స్చేంజ్ అలా ఉండేది. అప్పుడు చేపల మార్కెట్ ఎలా ఉండేదో అలా ఉండేది. ఈ చదువుకున్న చార్టర్డ్ అకౌంటెంట్స్ అంతా వాటి వల్ల మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. ఇదేంటి సిఏ చదివితే ఇలా చేపల మార్కెట్లో లాగా షేర్స్ గురించి గట్టిగా అరుస్తుండాలా అనేది ఉండిపోయింది. నాకు అదే మిగిలిపోయింది. కానీ తర్వాత చూస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే ఇవాళ దే ఆర్ బిల్డింగ్ ది నేషన్. ఆ అభిప్రాయం నాకు చార్టర్డ్ అకౌంటెంట్ బహుశా దాని వైపు నేను పోలేకపోయాను. పోయినా కూడా బహుశా చెప్పుకోవడానికి నాకు స్టోరీలు ఉండేవి. జయంతి గారికి ఒక స్టోరీ ఉండింది, సుబ్బారావు గారికి స్టోరీ ఉండింది. నాకు దురదృష్టవశాత్తు ఏ అమ్మాయి కూడా సీఏ చదవమని చెప్పలేదు. కాబట్టి అటువైపు వెళ్ళే అవకాశమే లేదు. అటువైపు వెళ్ళే అవకాశం లేకుండా నేను ఇప్పుడు వస్తూ పిలిచారు కదా, ఏంటి ఏం మాట్లాడాలన్నారంటే ఇనాగరల్ సెషన్ అండి.